పెద్ద సంచలన కేసులో మీరు ధైర్యంగా ముందుకెళ్ళి ఇంకా ఆల్మోస్ట్ చావు చివరి టంచుల దాకా వెళ్తున్నామని మనకు తెలుస్తుంది. అసలు ఈ కేసు అసలు ముద్దాయి ఎవరు అనుకుంటున్నారు? అసలు ముద్దాయి గట్టివాడు కాబట్టి వాళ్ళు చంపడానికి ట్రై చేశారు. రాళ్ళు వేసుకోవచ్చు చంపండి. ఇదొక యాంగిల్, అదొక యాంగిల్. మంత్రాలకి చింతకాయలు రాస్తాయి అంటే రాస్తాయి సార్. లోకేష్ ముఖ్యమంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. మీకు రాకుండా అడ్డుకున్న ఆ తెలుగుదేశం పార్టీ నేతలు వారి నుంచి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నప్పటికీ తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా మీ మీద కుట్ర చేస్తున్నారు అనుకోవచ్చా? సో తెలుగుదేశం నాయకులు నాకు ఎప్పుడు 15 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సార్. ఈరోజు మా ముఖ్య అతిథి ఎవరంటే చాలామంది ఆసక్తిగా చూస్తారు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎవరితో చేస్తారనేది. తెలుగు రాష్ట్రాల్లో దిశ ఎన్కౌంటర్ కేసు ఏదైతే సంచలనం సృష్టించింది, ఆ దిశ కేసు ఏదైతే డీల్ చేసిన హైకోర్టు లాయర్ అడ్వకేట్ రజనీతో ఈరోజు మా ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో పలు సంచలనాత్మక విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈరోజు దిశ ఎన్కౌంటర్ కేసు అనేది 2 రాష్ట్రాలు కాదు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఈ కేసులో మీరు కోర్టుకి వెళ్ళడం, ఏదైతే చనిపోయినటువంటి 4గురికి న్యాయం జరగాలని పెద్ద ఫైట్ చేశారు. అసలు ఏంది ఆ కేసులో ఏం జరిగింది? ఇంత పెద్ద సంచలన కేసులో మీరు ధైర్యంగా ముందుకెళ్ళి ఒక మహిళగా పోరాటం చేయడానికి దేశవ్యాప్తంగా కూడా అసలు ఎవరి రజనీ అనేది ఒక దేశం మొత్తం మీ వైపు చూసింది. ఏంటి అసలు ఆ కేసు విషయం? నమస్తే రమణ గారు. ముఖ్యంగా మన వృత్తికి మనం పూర్తిగా ధర్మం చేయడం అనేది చాలా కష్టం. న్యాయం చేయడం వేరు, ధర్మం చేయడం వేరు. సో తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ కేసు అంటే అక్కడ న్యాయవాద వృత్తితో ఉన్న వారందరూ కూడా నిరాకరించినటువంటి మూమెంట్. ఆ టైంలో నేను మీకు గతంలో కూడా వీడియోలో చెప్పాను, నేను ఒక జడ్జి అవ్వాలనుకుంటున్నాను, యూనివర్సిటీలో మంచి మార్కులు తెచ్చుకున్నాను, కోచింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ మూమెంట్లో ఏదైతే క్యాస్ట్ బై కాపండి, మాకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల నాది ఏజ్ 35 దాటిపోతే నా ఎలిజిబిలిటీ లేదనడం వల్ల నేను అనుకున్నది ఏమీ సాధించలేకపోయాను. ఏదో ఒకటి సాధించాలి, నా వృత్తి ధర్మాన్ని నేను నిర్వహిస్తూ ఏదో ఒకటి సాధించాలనే దాంట్లో ఉన్న టైంలో తెలంగాణలో దిశ ఎన్కౌంటర్ జరిగింది. సో అప్పుడు మా అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో కృష్ణమాచారి గారు, భద్రాచలంలో ఉంటారండి ఆయన చెప్పారు, 4 గోడల మధ్య ఉండే జడ్జి కరెక్టా? సొసైటీలో తప్పుని ప్రశ్నించే ఒక మహిళగా ఒక న్యాయవాద వృత్తితో నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించడం కరెక్టా అన్నప్పుడు ఎలాగో నేను జడ్జి కాలేకపోయాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక్కటే ఛాన్సు అని నేను ఆ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆ రోజు ఆయన చెప్పారు, ఇది ఒక పరుగు పందెం లాంటిది, అంటే గుర్రపు స్వారీ అనమాట. నువ్వు గుర్రం ఎక్కినావు, ఎంతో ఫాస్ట్గా నువ్వు కళ్ళం గట్టిగా పట్టుకుంటే స్వారీ చేయొచ్చు. ఎక్కడైతే నువ్వు ఆగుతావో, ఎక్కడైతే నువ్వు కళ్ళం వదులుతావో ఆ గుర్రం నిన్ను కింద పడేసి నీ చావును కోరుకుంటుంది అన్నారు. అంటే నేను వెళ్లే దారిలో కొన్ని ఇబ్బందులు వస్తాయి, అప్పుడు నువ్వు ఆగకూడదు. అప్పుడు ఆగకుండా ముందుకెళ్తేనే అంతిమ లక్ష్యం, ఆ ఫలాల్ని నువ్వు అనుభవించగలుగుతావు. మధ్యలో ఆపేస్తే నీ మీద నిందలు పడతాయి. అంటే నువ్వు డబ్బుకు లొంగిపోయావనో, భయపెడితే బెదిరిపోయావనో, ఇంకోటో ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ అప్పుడు ఆగకూడదు అన్నారు. ఇవన్నీ నాకు కేసు తీసుకునేటప్పుడే చెప్పారు. అన్ని కష్టాలు ఏమొస్తాయిలే, ఆగిపోవడం అంటే ఏంటో నాకు అప్పట్లో తెలియలా. కానీ ఎప్పుడైతే కేసులో కీలక ఘట్టానికి వెళ్తూ హైకోర్టు గేట్ బయట ప్రెస్ మీట్లు ఇస్తూ కేసీఆర్ గవర్నమెంట్, కేటీఆర్, కవిత వీటన్నిటి గురించి మనం మాట్లాడడం బిగించేసినామో, ఇంకా ఆల్మోస్ట్ చావు చివరి టంచుల దాకా వెళ్తున్నామని మనకు తెలుస్తుందండి. సో ఒకానొక టైంలో చిన్న వయసు, మంచి భర్త, ఉద్యోగస్తుడు, చిన్నపిల్ల, నేను ఎందుకు పోరాడుతున్నాను, ఎందుకు నా చావు నేనే కొని తెచ్చుకుంటున్నాను అనేటటువంటి ప్రశ్న నాకు నేను సంధించుకున్నప్పుడు దొరికిన ఆన్సర్, నీ చావు ఈ రోజు, ఈ సమయం, ఈ గంట అని రాసి ఉంటే నువ్వు 4 గోడల మధ్య, ఒక పెద్ద కటకటాల వెనకాల మధ్య, లేకపోతే ఒక బంగారు పంజరంలో ఉన్నా నీ చావు తప్పదు. అదే నీ ఆయుష్ ఇంకా ఉందనుకోండి, నిన్నెవరు ఏమీ చేయలేరు అని. సో భగవంతుడు ఎంతవరకు ఆయుష్ ఇస్తే అంతవరకు ధర్మంగా పోరాడదాం. 100లో గుంపులుగా బతకడం కంటే 100లో ఒకళ్ళుగా నిలబడదాం అన్న ఉద్దేశంతో తీసుకున్నటువంటి కేసు. కానీ కేసు తీసుకోకుండా ఉంటే బాగుండు అని కూడా అనిపించినటువంటి సంఘటనలు అండి. ఇది నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే ఏదో సాధించాను, ఆ 4 కుటుంబాలకి న్యాయ పోరాటం చేసినాను అనేదే మీకు తెలుసు. కానీ తెర వెనకాల
ఎంత పెద్ద తప్పు చేసినానని ప్రతిరోజు నాకు నేను క్షమాపణ చెప్పుకుంటానంటే, ఆ కేసు నేను టచ్ అయిపోయి ఉంటే పోలీసు వాళ్ళు ఆ కుటుంబానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, కేసీఆర్ గారు ఆ కుటుంబాన్ని ఆదుకునేవారు. కానీ వాళ్ళకేదో న్యాయం చేస్తాను, మీ బిడ్డల చావుకి ఒక కారణం ఇది కాదు ఇంకోటి ఏదో ఉంది అంటూ వాళ్ళల్లో లేనిపోని ఆశలు రెచ్చగొట్టి వాళ్ళని వీధిలోకి తెచ్చినానేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అప్పట్లో నాకు ₹1,00,00,000 ఇస్తానన్నారు, వాళ్ళకి 25,00,000 ఇస్తానన్నారు, అన్ని ఆఫర్లు బాగా వచ్చినాయి. నాకు 1,00,00,000 తీసుకుంటే నేను వెళ్ళిపోయిండు, దాన్ని వాళ్ళకి 25,00,000 తీసుకుంటే వాళ్ళు వెళ్ళిపోయిండు వాళ్ళు పాపం. కానీ ఈ రోజుకి ఆ కుటుంబానికి ₹1 అంటే ₹1 గవర్నమెంట్ నుంచి రాలేదు. ఇస్తానన్న పాపం పోలీస్ డిపార్ట్మెంట్ వారో, లేకపోతే సజ్జనర్ గారి అభిమానులో, లేకపోతే కేసీఆర్ గారి అభిమానులు ఇస్తానన్న డబ్బుల్ని, లేకపోతే ముద్దాయి తాలూకా బంధువులు ఇస్తానన్న డబ్బుల్ని వాళ్ళు తీసుకోకుండా నిరాకరించారు. ఎందుకంటే న్యాయ పోరాటం రజనమ్మ చేస్తుంది, రజనమ్మతో పాటు మేము నిలబడతాం, హ్యూమన్ రైట్స్ వాళ్ళు వచ్చారు, మానవ హక్కులు వాళ్ళు వచ్చారు అంటూ. అది చాలా పెద్ద తప్పండి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కరోనా టైంలో కూడా కంట్రోల్ బియ్యంలో ఉప్పు కారం కలుపుకొని తిన్న వాళ్ళు పాపం, అంత బీదలు వాళ్ళు. మనం అనుకుంటాం కదా పేదరికంలో నిజాయితీ పుట్టి మొలుస్తుందంటారు, చూడండి అటువంటి పరిస్థితుల్లో ఉన్న నలుగురు కుటుంబాలండి. వాళ్ళ ఇంటికి వచ్చి 25,00,000 ఎదురుగా పెడితే తినడానికి తిండి లేని వాళ్ళు 25,00,000 కమిట్ అవ్వాల, నా బిడ్డల చావుకి అర్థం కావాలి అని పోరాటం చేసినారు. వాళ్ళు అన్నారు, ఒరే స్వామి నువ్వు మాకే 25 ఇస్తున్నావంటే మా కోసం వచ్చిన లాయరమ్మకి ₹1,00,00,000 అడిగే ఉంటావు, లాయరమ్మ తీసుకుందా? మా బిడ్డల కోసం తన బిడ్డల ప్రాణాలని పణంగా పెట్టి మా కోసం వస్తున్న లాయరమ్మే డబ్బు తీసుకోలేదే, మరి మా బిడ్డల గురించి మేము పోరాడకుండా డబ్బు తీసుకుంటే శవాల మీద చిల్లర ఎరుకునే వాళ్ళం అవుతాం. మేము పేదలమే కానీ నిజాయితీగా ఉంటాం, మా కష్టం మేము చేసుకొని బతుకుతాం అని వాళ్ళు చెప్పిన సమాధానం ఈ రోజుకి జడ్జి గారికి కూడానండి. 3 సభ్య కమిటీ అని అప్పుడు వేసినారు, సిర్పూర్కర్ కమిషన్. ఆ కమిషన్ ముందు కూడా ఇదే చెప్పినారు, స్వయంగా ఆయన ముందే చెప్పినారు, మా కోసం ప్రాణాలకు తెగించి వచ్చినారండి లాయరమ్మ అని చెప్పారు. ఈ కేసులో ఈ నలుగురు ఏదైతే ఎన్కౌంటర్ చేసిన పేదవాళ్ళకి అసలు ఈ కేసులో అసలు ముద్దాయి ఎవరు అనుకుంటున్నారు మీరు? సార్ అసలు ముద్దాయి గట్టివాడు కాబట్టే ఈ నలుగురు చనిపోయే పరిస్థితికి వచ్చారండి. అసలు ముద్దాయి గురించి మనకు అనవసరం సార్. ఈయన ఏ డిబేట్ లో కూడా ఆయిషా మీరా హత్య కేసులో అసలు ముద్దాయి ఎవరమ్మా? ఇంతవరకు ఎవరు? సత్యం బాబు నిర్దోషం తెలిసినారు, ఒరిజినల్ దోషిని పట్టుకునే దమ్ము రాష్ట్రాలకు ఉందా? సజ్జనార్ గారు హీరో లాగా ఉండేవాడు, జీరో అయిపోయినాడు, రివాల్వర్ పట్టుకున్నాడు, ఆర్టీసీలో వెళ్ళి కూర్చొని స్టాప్ గో అంటున్నాడని. ఇవన్నీ ఎవరు ఊహించినారు? ఆయన అంటే ఒక హీరో, తర్వాత జీరో అయిపోలా, ఒక జీరోగా ఉన్న నేను హీరోయిన్ అయిపోలా. ఒక టైం అండి, సమయం అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుంది అనేది యథార్థం. దిశ కేసు ఆ రోజు కమిషన్ వచ్చింది, విచారించింది, తర్వాత ఆ కేసు ఎంతవరకు వచ్చింది, దీనిలో ఎంతమంది పోలీసులు నిందితులుగా తేల్చబోతున్నది అనేది ఒక ప్రశ్నార్థకము. దాని గురించి ఆ కేసు మీరే చూస్తున్నారు కాబట్టి దాని విషయాలు మా స్టార్ ప్రత్యేకంగా ఏమైనా చెప్తారా? సార్ అదే చెప్తున్నాను కదా సార్, ఇంతవరకు ఆ కుటుంబాలకి కాంపన్సేషన్ రాలేదు. ఆ నలుగురు మరణాలు మాత్రం ఫేక్ ఎన్కౌంటర్ అనేది తేలిపోయింది. అది సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ నుంచి ఎన్వి రమణ గారు దిగిపోయే ముందు, అంటే చీఫ్ జస్టిస్ నుంచి ఆయన వెళ్ళిపోయే ముందు ఇచ్చినటువంటి ఆఖరి జడ్జిమెంట్. మమ్మల్ని చంపడానికి ట్రై చేశారు కదా? 100% అండి. ఎందుకంటే అది చాలా మంది చెప్పేవాళ్ళు సజ్జనర్ గారి అభిమానులు అని చెప్పేవాళ్ళు, తర్వాత కేసీఆర్ గారి అభిమానులు అని చెప్పేవాళ్ళండి. గద్దర్ అన్న ఆయన రియల్ హీరో అని చెప్పాలి. ఎందుకంటే నాకు చాలా సార్లు సహాయం చేసేవాడు. నేను బస్ ఎక్కే ప్రతిసారి, అంటే ఒక 5 times నేను కలిసినానండి ఆయన, 5 సార్లు కలిసినాను. ఆ రోజు ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయాన్ని హీరోయిజంతో ఎదుర్కొన్నటువంటి సజ్జనార్ గారి గురించి ఒక గొప్ప పాట పాడడానికి వచ్చినారు అక్కడ చాలా మంది. గొంగళేసుకుంటారు కదా వాళ్ళు, గద్దరన్న పాటలు గొంగళేసుకొని, రెడ్ కలర్ షర్ట్ వేసుకొని, తలపాగా పెట్టుకొని, డప్పు పట్టుకొని ఇలాగా పాడతారు కదా, అలాంటి టీం వచ్చినారు. అప్పుడు అక్కడ ఉండే ఒక పోలీస్ అతను చెప్తున్నాడు, యూనిఫామ్ లో ఉన్న అతనే చెప్తున్నాడు, ఇదిగో అమ్మాయి సజ్జనార్కి ఎదురుగా పోరాడుతుంది, దీని అన్నిటి కారణం సజ్జనారే అంటుంది, రాళ్ళు వేసుకోటి చంపండి, జనాల్లో తొక్కిసలాట్లో పోతుందని ప్లాన్ చేసినారు. శత్రువు సజ్జనారా, కేసీఆరా, కేటీఆరా? రామ్ గోపాల్ వర్మ గారు అయితే సినిమా తీసేసినారు, ఆయన సినిమా దగ్గరుండి ఆపేసినారు. నటికుమార్ గారు పాపం అప్పుడు ప్రొడ్యూసర్ అనుకుంటే ఆయనే డబ్బులు పెట్టినారేమో బహుశా సినిమాకి. అయితే ఆ సినిమా ఆపేస్తే ఆయన అన్నాడు, నా సినిమా ఆపేసిన మొగోడే లేడని. అవును సార్, ఇప్పుడు కూడా మీ సినిమా ఆపేసింది ఆడపిల్లే కదా, అది చెప్పండి ఆయనకి పోయి. ఇప్పుడు కూడా ఆయన కొటేషన్ ఆయన వాడుకోవచ్చు, ఇప్పటికీ నా సినిమా ఆపే మొగోడే లేడని. అఫ్ కోర్స్ అప్పట్లో ఆగిపోయింది. జీవితంలో ఎవరిని ఎన్ని విమర్శలు చేసే సినిమాలు తీసినా, ఎంత అసభ్యకరమైన సినిమాలు తీసినా, ఎంత రక్త చరిత్రలాగా ప్రొవోకేట్ చేసే సినిమాలు తీసినా సెన్సార్ బోర్డు ఆపల. కానీ దీన్ని మాత్రం
సుప్రీంకోర్టులో కేసు జరుగుతుండగా ఎలా సినిమా తీస్తారు అని చెప్పి ఒక లెటర్ పెట్టుకుంటే సెన్సార్ బోర్డు వారికి, అప్పుడు బాలకృష్ణ గారు అనుకుంటా, బహుశా పేరు కూడా గుర్తులేదు, కలెక్టర్ గారు అనుకుంటా, ఆయన రాంగోపాల్ వర్మ గారికి నోటీసులు ఇచ్చి అదిగో అమ్మాయి కాగితాలు అవి తీసుకొచ్చి నా సినిమా ఆపేనాను. సో అంత ఫైట్ చేసి అంతమంది మైండ్లో లైక్ రజనీ తెలుసా, నాకేం తెలియదే సార్ నా సినిమా ఆపేసింది, ఆపేళ్ళని ఎలా మర్చిపోతాను అని ఆయన గుర్తుండుకోవచ్చు, బహుశా గుర్తుందో లేదో మనకు తెలియదు. ఈ కేసులో ఎంతమంది పోలీసులు శిక్ష దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమంది శిక్ష పడే అవకాశం? సార్ ఇది అదే చెప్తున్నాను కదా సార్, వీళ్ళకి నష్టపరిహారం ఉండాలా, వాళ్ళకి శిక్ష పడలా, మరి ఏం చేసినామో మాకే అర్థం కావట్లా. ఎందుకంటే ఆ 11 మంది అప్పట్లో సస్పెండ్ అయినారు అన్నారు, 11 మందో 9 మందో, కేసు ప్రొలాంగ్ అయ్యేటప్పటికి మాకే ఫ్యాక్ట్స్ కూడా మర్చిపోయినాం. ఈ కేసులో ఫైనల్ ఏం ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? సార్ ఈ కేసులో ప్రజలకు నేను చెప్పేది ఒకటే, న్యాయ పోరాటంలో ఎన్నో కోల్పోతాం, ప్రాణాలతో సహా కోల్పోతాం, కానీ న్యాయం కోసం చివరి వరకు ఎప్పుడైతే నిలబడడం అనేది ఎంత కష్టమో, ఎంత నరకమో, ఎందుకు ఈ పని చేసినాము అని ఎన్నోసార్లు మాకు మేమే ప్రశ్నించుకుంటాం. ఈ దిశ ఎన్కౌంటర్ కేసులో ఆ 4 కుటుంబాలకి స్టిల్ ఈ రోజుకి రూపాయి రాలే. పాపం అప్పట్లోనే 25 లక్షలు వచ్చేది మా పౌరుషమైనటువంటి మాటలతో వాళ్ళు అవి కూడా పాపం తీసుకోలేదు. అంటే వాళ్ళకి చెప్పకపోవచ్చు నేను, కానీ సుదీర్ఘంగా ఈ కేసులో ఏమైనా న్యాయం జరుగుతుందేమోనని పోరాడుతూనే ఉంటా. కానీ పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టుగా నిజంగానే ఈ కేసులో ఇంకెన్నాళ్ళు పోరాడాలో నాకు తెలియట్లేదు, కానీ ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వమని ఒకవేళ కోర్టు వారిని నిజంగానే వినతపూర్వకంగా అభ్యర్థించుకుంటున్నానండి. ఎందుకంటే అది ఎన్కౌంటర్ ఫేక్ అన్నప్పుడు అందాల్సినటువంటి నష్టపరిహారం అన్న అందనివ్వండి. ఎందుకంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఉంటే ఈ పాటికి కూడా పాపం అంబేద్కర్ గారి చట్ట ప్రకారం 5 ఎకరాల 5 సెంట్లు భూమి వచ్చి ఉండేది. వాళ్ళు బీసీలు కాబట్టి పాపం వాళ్ళకి ఏం అందట్లా. సో ఖచ్చితంగా బీసీలకి రిజర్వేషన్ ఇవ్వండి, బీసీలకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వండి, ఎంపీ టికెట్లు ఇవ్వండి, ఇవి కాదు అడిగేది. ఆ 3 కుటుంబాలు బీసీ కుటుంబాలు ఈ రోజుకి న్యాయం అందల. కనీసం ధర్మం అన్నా అందిందా? ధర్మం చేయండి బాబు అంటారే, అడుక్కునేటప్పుడు ధర్మం చేయండి బాబు అని ఎందుకు అడుక్కుంటారు? అది ధర్మం కాబట్టి, ఒకడు అడిగితే వచ్చేది ఆ ధర్మం. సో ఖచ్చితంగా వాళ్ళకి ధర్మం చేయండి సార్. దయ ఉంచి న్యాయస్థానాలని అడుగుతున్నాను, ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, వాళ్ళకి ధర్మం చేయండి. ఆ కుటుంబాలకు మేము ఏమీ చేయలేకపోయాం. ఇంకెప్పుడు ఎవరు వచ్చినా ఇలా పౌరుషపు మాటలు మాట్లాడినండి, మీ వెనకాల నేను ఉంటాను, రండి పోరాడదాం అన్నట్లా భయం వేస్తుంది. మేము బానే ఉన్నాం, పాప మా కుటుంబాలు అస్తవ్యస్తం అయిపోయింది. ఆ రోజు 25 లక్షలు తీసుకున్నా బాగుండు. ప్రభుత్వాలు ఏమి చేయించావులా, న్యాయస్థానాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇంకోటి మేడం, మీ ధైర్యానికి చాలామంది ఆ కేసులో అసలు రజనీ అంటే ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఇంకో స్థాయి ఆ లెవెల్లో ఈమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ధైర్యం ఏపీ నుంచి వచ్చి తెలంగాణలో ఫైట్ చేయడం అనేది అందరూ కూడా ఆ రోజు ఒక దేశవ్యాప్తంగా మీ పేరు మారుమోగిపోయింది. ఆ రెండో కేసు కూడా చాలా తిరుపతి మర్డర్ కేసు, డబుల్ మర్డర్ కేసులో ఎవరైతే వాళ్ళ మదరు అమ్మ నాన్న మంత్రాలతో చంపేశారని ఆ కేసులో కూడా మీరు ఇన్వాల్వ్ అయ్యి ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళి ఆ కేసుని మీరు డీల్ చేసిన పరిస్థితి, అసలు ఏంటి మీ ధైర్యం ఏంది, అసలు అక్కడికి మీరు ఎందుకు వెళ్ళారు, అసలు అక్కడ మీకు వాస్తవాలు ఏం తెలిసింది ఆ కేసులో? సార్ అది చాలా వండర్ సార్, మదనపల్లి జంట హత్యల కేసు. ఇదొక యాంగిల్, అదొక యాంగిల్. ఇదేంట్రా బాబు ల్యాండ్ ఆర్డర్ పోరాడుతుందంటే ఒక యాంగిల్ ఓకే. ఇక్కడేమో మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అంటే రాలుతాయి సార్. మంత్రాలకి శక్తి ఉంటే చింతకాయలు కూడా రాలుతాయి. అది ఊరికే పెట్టల సామెత, అంత పవర్ ఉంటుందండి. మంత్రాలతో అగ్గి పుట్టించేవాళ్ళు గురువులు, మంత్రాలతో చింతకాయలు రాలిచ్చేవాళ్ళు, అందుకే ఊరికే వచ్చేవండి సామెతలు. అక్కడ మదనపల్లిలో జెండా హత్యలు జరిగి తల్లి చంపేసింది పిల్లలంటే నేను వచ్చి ఉండేదాన్ని కాదండి. నా కర్మ కాకపోతే అక్కడ ఏమైందంటే శివుడు గురించి తప్పుగా మాట్లాడేసినారు వాళ్ళు. ఆవిడ నా శివుడు బిడ్డలను చంచిపోమన్నాడు, అందుకే నేను చంపేశాను, నోట్లో దీపం పెట్టాను, చుట్టూ సగం కదిరిచ్చాను, నగ్నంగా పడుకోబెట్టాను, మేము శివైక్యం చెందుతాను అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల వాడు చూసావా శివుడిని నమ్ముదే ఇలాగే ఉంటుంది అని ఒక హిందూ ధర్మంలో శివుణ్ణి అవహేళనగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నేను అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. అంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడ ధర్మం నశిస్తుందో, ఎక్కడ ధర్మానికి ఇబ్బంది జరుగుతుందో అక్కడ ఎవరో ఒకళ్ళు వచ్చి దాన్ని ప్రశ్నించాలి. ఈ కేసు ఏమైంది మేడం ఇప్పటికీ? తర్వాత అంటే యాజ్ గా ఆ అమ్మాయి చంపింది, కానీ ఆ అమ్మాయి మైండ్ సరలేక చంపింది కాబట్టి తర్వాత బెయిల్ వచ్చేస్తుంది సర్వసాధారణ. కానీ ఆ అమ్మాయిని పట్టుకుని ప్రశ్నిస్తూ నీకు ఈ విద్య నేర్పించిన వాడు ఎవరు, నేను ఇలా ట్రాప్ చేసిన వాడు ఎవరు అని తెలుసుకోలేకపోవడం వల్ల ఇలా ఎంతో మంది ఆడబిడ్డలు బలైపోతున్నారు. ఒకటి రజనీ గారు, ఈరోజు పొలిటికల్గా ఒక సూటి ప్రశ్న, దిశ కేసులో ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్న మీరు అనేక కేసుల్లో
చాలా ఒక కేసు అనే కాదు, చాలా కేసుల్లో ఒక కాపు కమ్యూనిటీ మహిళగా మీరు జనసేన పార్టీలో ఒక రాంగ్ స్టెప్తో వేశారనేది ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. ఎందుకంటే ఒక స్టేట్ని గడగడలాడించిన మీరు ఈరోజు జనసేన పార్టీలో ఏ పదవి లేకుండా అవమానం చెందుతున్నారనేది కార్యకర్తలు కానీ పార్టీలో ఉన్న జనసేన నాయకులు కానీ చాలామంది ఈరోజు కాపుల్లో మహిళల్లో కూడా బాధపడుతున్న పరిస్థితి. దానికి మీరు ఏమంటారు? సార్, ఒక పదవి కోసం కాంక్షించి మనం రాజకీయాల్లోకి రావాలి. పార్టీకి అవసరమైన నేపథ్యంలో చదువుకున్న విద్యావంతులు ఉండాలని కోరుకుంటున్న టైంలో మీ సేవలు అందించండి. మీకు ఇష్టమైతే మీ సేవలు అందించండి. 4 గోడల మధ్య బంధించేటటువంటి చదువు మీది కాదు, సొసైటీకి ఒక మెసేజ్ అందించాలి అంటూ ఉన్న టైంలో పవన్ కళ్యాణ్ గారు ఆ మేరకు పిలుపునిచ్చారు. మీకు ఇష్టమైతే మీ సేవలు మా పార్టీకి అందించండి అన్నారు. సో ఆ టైంలో ఆయన సిద్ధాంతాలు నచ్చి మనం పార్టీలోకి వచ్చాం. తెలంగాణ దిశ కేసు చేసినప్పుడు ఏ రాజకీయ నాయకుడు లేకపోతే ఏ న్యాయవాదు ఏ సామాజిక సంస్కృతితో ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. ఈ రోజు జనసేన పార్టీలో ఎంతమంది మహిళలు ఉన్నారు? మహిళలు లేకపోతే పార్టీ ఎలా మనుగడ సార్? వీర మహిళలు, మా పేరు కూడా వీర మహిళలు ఉంటది. సో మీరు అంటున్నారు పదవులు లేదు కదా, ప్రాధాన్యత తగ్గింది కదా. పదవులు లేకపోతే ప్రాధాన్యత తగ్గింది అని మీరు అనుకుంటే 10 ఏళ్ళు ఏ పదవి లేకుండా ఒక నాయకుడు ఓడించిన ప్రజల కోసం తన కాయ కష్టం చేసి ఆ ముఖాలకి రంగులు వేసుకొని ఎండకి వానకి ఈ లైటింగ్ ముందు 5 నిమిషాలు కూర్చుంటేనే సార్ నా కళ్ళు టప్ప 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 పడిపోతుంది. ఎంత లైటింగ్ ముందు కింద పడి మీద పడి ఆయన కష్టపడిన సంపాదన తీసుకొచ్చి ఓడించిన ప్రజలకు పెట్టినాడే, అప్పుడు ఆయన పదవులు కాంక్షించినాడా? పని చేసేవాడికి పదవి ఏంటి? రజనీ గారు, నేను అడిగిన సూటి ప్రశ్న, ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారం లేనప్పుడు జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. ఆ పెద్ద స్థాయిలో కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు వెళ్ళి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి దాన్ని మీరందరూ ఒక టీమ్గా ఏర్పడి ఎలక్షన్లో పోటీ చేసి గెలిచినారు. గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తెలుగుదేశం పార్టీ వాడుకుంటుంది, అలాగే జనసేన పార్టీలో ఉన్న మహిళలు కావచ్చు లేకపోతే వాళ్ళ పదవులు రాకుండా అడ్డుకుంటుంది అనేది వాస్తవా కాదా? సార్, వాడుకోవడం అనే పదం తప్పు, పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటున్నారు అనే పదం కరెక్ట్ సార్. ఫర్ సపోజ్ ఒక గురువు రాజకీయ దురంధరుడు అని ఎందుకు అంటాడు మా నాయకుడు? ఎందుకంటే మా నాయకుడికి సేవ చేయడం తెలుసు, మా నాయకుడికి పోరాడడం తెలుసు, మా నాయకుడికి ప్రాణాలకు తెగించి ఎంత దూరమైనా వెళ్ళడం తెలుసు. కానీ పరిపాలన చెయ్యడం అనేది చంద్రబాబు గారి దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటున్నారు. ఈ రోజు ఆయనకి తెలిసింది ఏంటంటే, ఉదాహరణకు మీరే పార్టీలో కష్టపడ్డారు, ఎలక్షన్లో పార్టీ కోసం కష్టాలు ఉన్నప్పుడు తిరిగారు. ఎట్లా తిరిగారంటే అది మామూలుగా మీరు దిశ కేసు కూడా చేయనంతగా కష్టపడ్డారు. కష్టపడ్డ మీకే ఈ రోజు వరకు అవమానాలు, పదవులు లేకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఈరోజు పార్టీలో జరుగుతుంది. దీనికి మీరేమంటారు? సార్, అవమానాలు ఎప్పుడు జరగవు సార్. పదవి ఉన్నా లేకపోయినా తెలుగుదేశం వాళ్ళైనా, జనసేన వాళ్ళైనా, బీజేపీ వాళ్ళైనా, ఈవెన్ దో వైసీపీ వాళ్ళైనా మాకు ఇచ్చే గౌరవం అంగుళం కూడా తగ్గదు. నెల్లూరులో కనీసం అధ్యక్ష పదవి ఉన్నారా మీకు? కనీసం అధ్యక్షుడు ఉన్నారా జనసేన పార్టీకి? చెప్పండి. అంటే జిల్లా పార్టీ అధ్యక్షులు లేరంటారా? అంటే చాలా మంది ముచ్చపు చిప్పల్లో నీటిలాగా ఉండిపోతున్నారు సార్. ఆ చిప్పల్లో ఆడి ముచ్చాలకు ఎవరు మిగిలి చావట్లా. లేకపోతే అక్కడ ఇద్దరు ఒక అతను పోటీ చేసినాడు, మనుక్రాంతో విక్రాంత్ ఎవరు చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళు నిలకడ లేకుండా అవతలోడు ఓడిపోయాడని అటు, యువతలోడు గెలుస్తాడని ఇటు, అటు ఇటు మారిపోతే ఎవరు ఉంటారు? సో నిర్విరామంగా ఎవరినో అక్కడ, ఇప్పుడు అజయ్ గారు ఉన్నారు, ఏదో పార్టీలో పోస్ట్ కదా, అజయ్ గారు ఉన్నారు, ఆయన నెల్లూరు వాసే కదా, అక్కడ మంచి చెడులు చూస్తున్నారు కదా సార్. నిలబడాలి అంటే కుర్చీ వేసుకునే కూర్చోవాలి అంటే అది అవ్వదు సార్. పని చేసేవాడు ఎక్కడైనా పని చేస్తాడు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రజనీ గారికి పదవి లేదు కదా అని ప్రాముఖ్యత ఎప్పుడు తగ్గదు సార్. ఈ రోజు ప్రజలు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే జగన్ గారి ప్రభుత్వంలో జగన్ పైన పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ యుద్ధం ప్రకటించాడు, ఆ టైంలో అవినీతి జరిగిందంటూ లేకపోతే 1,00,000 కోట్లు జరిగిందని ఇలా చేశారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక మాఫియా, కాకపోతే ఇంకా రేషన్ మాఫియా, కృష్ణపట్నం పోర్టు నుంచి విచ్చలవిడిగా రేషన్ బియ్యం తరలిస్తున్న పరిస్థితి, ఇసుక మాఫియా. నిన్న కూడా యాక్సిడెంట్లో దాదాపు 7 మంది చచ్చిపోయారు టిప్పర్ ఢీకొని చనిపోయిన వ్యక్తుల్లో దాదాపుగా ఇసుక ఏదైతే టిప్పర్ ఉందో ఆ టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి కొట్టేసింది. కానీ ఆ టిప్పర్ ఓనర్ వచ్చి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత అనుచరుడు. ఇంతవరకు అతను అరెస్ట్ చేయలేదు. టిప్పర్ లారీ డ్రైవర్ని మాత్రం అరెస్ట్ చేశారు, అమాయకుడని. ఇతను మెయిన్ ఏదైతే అక్రమ జరుగుతున్న వాళ్ళు వదిలిపెట్టేసి ఇంత దారుణంగా నెల్లూరులో ఈ విధంగా జరుగుతుంటే కనీసం స్పందించినటువంటి నాయకులు కానీ ఇది అవమానంగా పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ అవమానంగా లేదా? అంటే ఇది మీరు చెప్తున్నారు ఇప్పుడు నాకు, బట్
ఎంతవరకు ఎస్పీ దాకా వెళ్ళిందా, ఎంతవరకు కలెక్టర్ దాకా వెళ్ళిందా, ఎంతవరకు అధినాయకుల దాకా వెళ్ళిందో నాకు తెలియదు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎవరిని ఉపేక్షించదలుచుకోవాలి. 15 సంవత్సరాలు సుదీర్ఘ పరిపాలన చేస్తేనే అమరావతి నిర్మించగలుగుతాం. ఈలోపు వాళ్ళని ఉపేక్షించి వీళ్ళని ఓదార్చి ఇవన్నీ అక్కర్లా. నిజంగా నిలబడేవాడు, నిజాయితీ గలవాడు, ప్రజల ఆదరణ పొందినవాడే నాయకుడు. వీడు పలానా వాళ్ళ కొడుకు, పలానా వాళ్ళ అల్లుడు, పలానా వాళ్ళ మేనల్లుడు, పలానా పార్టీ వాడు అంటూ కనుక మనం కాపు కాస్తే, వాళ్ళకి కావలి కాస్తే గత ప్రభుత్వం లాగే అయిపోతుందని ఒక భయం అయితే అన్ని చోట్ల ఉంది. ప్రజలు అక్కడ ఆలోచిస్తున్నారు, ఆ పథకాలే ఉందిలే, ప్రభుత్వం వచ్చింది, ఇజుడు అమాయకుల్ని బలి చేసినాడంట, ఇట్లాంటి వాడికి పెత్తనం ఇస్తే రేపు నువ్వైనా నేనైనా బలవుతాం అని ఒక ధర్మం. రజనీ గారు, ఒకటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వం అంటే, నేను ఒక జర్నలిస్ట్గా మిమ్మల్ని అడుగుతున్నది, నాకు వ్యతిరేకం కాదు, ఏ పార్టీకి అయినా, నాకు అన్ని పార్టీలు ఒకటే. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సపోజ్ మీరే ఉన్నారు అనుకోండి, మీరు కష్టపడ్డారు మహిళలు, ఎవరైతే మహిళలు కష్టపడ్డ వాళ్ళకి ఈరోజు గుర్తింపు లేదు పార్టీలో, అలాగని చెప్పి జనసేన పార్టీలో కూడా చాలామందికి పక్కన పెట్టేసిన పరిస్థితి. ఎందుకు ఇప్పుడు మీకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు, మీ అనుచరులు కావచ్చు, పార్టీలు కావచ్చు. మీకు రాకుండా అడ్డుకున్న ఆ తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరు? సార్, నాకు ఏదన్నా పదవి ఇవ్వాలనుకుంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పుడు అడ్డుకోరండి. ఎందుకంటే నేను అమరావతి ఉద్యమం నుంచి వచ్చిన దాన్ని. ఫస్ట్ అమరావతి ఉద్యమం, తర్వాతే జనసేన కండవా వేసుకుంది. సో తెలుగుదేశం నాయకులు నాకు ఎప్పుడు శత్రువులని నేను భావించను. కానీ గట్టిగా ఇక్కడ వచ్చే వాదన ఏంటంటే, చాలా మంది చెప్తున్న అభిమానులు, మీ జనసేన పార్టీ అభిమానులు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన చేయండి అని, అంటే మా ఛానల్ తరపు నుంచి ఒకటి మేము చెప్పదలుచుకున్న సూటి ప్రశ్న ఏంటంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 21 సీట్లు గెలిచారో, ప్రతిపక్షంలోకి వచ్చి తప్పు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈ పార్టీకి హీరో అయ్యేవాడు ఇప్పుడు జీరో అయిపోయాడు అనేది మీ జనసేన పార్టీ నుంచి వస్తున్న పూర్తి విమర్శలు. దీనికి మీరు ఏమంటారు? 100% మీరు అడుగుతున్న ప్రశ్నే తప్పు. ఆయన హీరో అయి ఉండేవాడేమో, కానీ రాష్ట్రం అభివృద్ధికి వెళ్ళేది కాదని. ఎందుకంటే మేము విడిగా వెళ్ళుంటే మేము 21 గెలిచే వాళ్ళము, ఒక 30 గెలిచే వాళ్ళము. జగన్ గారు గెలుస్తారు, చంద్రబాబు గారు విడిగెళ్తే గెలుస్తారు. అప్పుడు మళ్ళీ జగన్ గారు వచ్చేసారు అనుకోండి, మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉంటాం, చంద్రబాబు గారు ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవారు. అప్పుడు రాష్ట్రం అభివృద్ధి అవ్వదు. ప్రశ్నించే తత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంది అని అందరికీ తెలుసు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మీ కళ్ళ ముందే ఇసుక మాఫియా, రేషన్ మాఫియా, లేకపోతే ఒకటి కాదు జరగాల్సిన అన్ని పనులు అవినీతి జరుగుతున్నా కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు నోరు ఇప్పడం లేదనేది జన సైనికుల ప్రశ్న. సార్, ఆయన 3 శాఖల్లో ఆయన బిజీగా ఉన్నారు. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చంద్రబాబు గారి దృష్టిలో, లేకపోతే పవన్ కళ్యాణ్ దృష్టిలో, లోకేష్ దృష్టిలో వచ్చిన ప్రతిదాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగింది అంటే ఎవరితోనైనా తెగబడతాడు, తిరగబడతాడు. ప్రజల మనిషి ఆయన. కానీ ఇటీవల కాలంలో వరదలు వచ్చాయి, విజయవాడ మొత్తం మునిగిపోయింది 2 times. ఇక్కడ రాజధాని సేఫ్ కాదనేది ప్రతి ఒక్కరు చెప్తున్న మాట. ఎందుకు రాజధాని ఇక్కడే పెట్టాలనే ఒక మొండి సంకల్పంతో ప్రభుత్వం ఉందనేది ఇతర పార్టీల నుంచి వచ్చిన ఒక ఆలోచన. సార్, ఇక్కడ తీసుకున్న ఆప్షన్స్ లో శివరామకృష్ణ కమిటీ, లేకపోతే హైపర్ కమిటీ, సెలెక్ట్ కమిటీ, ఇలా చాలా కమిటీ వేసినారండి. వీటన్నిటి సారాంశం కర్నూలు, వైజాగ్, వినుకొండ, దొనకొండ అని చాలా ఏరియాలు జరిగింది. అయితే మంచినీళ్లతో కడితేనే కట్టడాలు బాగుంటాయి అనేది ఒకటి. కొన్ని ఏరియాలో నీళ్లు కూడా సరిగా రాని ప్రదేశంలో పంటలు కూడా పండని పరిస్థితుల్లో ఆ బోర్డర్ అంటున్నారు మీరు. వైజాగ్ ఒకానొక టైంలో సునామీ లాంటిది ఏదో వచ్చి విపత్తు జరిగింది, అది మీకు కూడా తెలుసు, హుదూ తుఫాన్ లాంటిది కొన్ని. సో అది బోర్డర్ ఏరియా, ఇది నడిబొడ్డు. విజయవాడ కరెక్ట్ ప్లేస్ అంటే నడిబొడ్డు. సో విజయవాడ అంటే విజయవాడ, గుంటూరు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లాగా ఉంటుంది. ఇంత భూమి ఒకే చోట కలెక్ట్ చేస్తే పెద్ద పెద్ద కట్టడాలంటూ ఇక్కడ వచ్చేస్తాయి, కంపెనీలు ఇక్కడికి వచ్చేస్తాయి. ఇక్కడ ఏ గొడవలకి లేదు, ఒక మంచి ట్రెడిషన్, ఒక మంచిగా ఉంటుంది, మంచినీళ్ళు దొరుకుతాయి. సో మునిగిపోయేది అని మీరంటే కట్ట మీదే చంద్రబాబు గారు ఉన్నారు, ఆయన్ని దాటే నీళ్ళు యువతల వైపుకి రావాలి. ఫస్ట్ మునిగిపోతే ఆయనే మునిగిపోతాడు. మీరు చెప్పింది కరెక్టే. ఈరోజు నెక్స్ట్ ఎలక్షన్లకి లోకేష్ ముఖ్యమంత్రి లేకపోతే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సార్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి. పార్టీ మొత్తం లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని ఒక వాదన తీసుకొస్తుంది నెక్స్ట్ ఎలక్షన్లకి. పవన్ కళ్యాణ్ గారు ఏమో ముఖ్యమంత్రి అవ్వాలని జన సైనికులు కోరుకుంటున్నారు. ఎవరైనా అంతే కోరుకుంటారు కదా సార్. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు లోకేష్ యువ నాయకుడు అంటారు, మేము మా నాయకుడు అంటాము, సర్వసాధారణం. కానీ 15 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి సారథ్యంలోనే అమరావతి తీర్చిదిద్దుతుంది.
21 సీట్లు జనసేన పార్టీ ఎలక్షన్లో గెలిచింది. ఈ 21 స్థానాలలో ఎమ్మెల్యేలు నిధులు ఇవ్వట్లేదు అనేది ఎమ్మెల్యేలు చెప్తున్న వాదన. అక్కడ జనసేన పార్టీ వీక్ చేయాలనేది తెలుగుదేశం నుంచి జన సైనికులు కొంతమంది చెప్తున్నది ఏంటంటే, మమ్మల్ని కావాలని మాకు నిధులు ఇవ్వట్లేదు అనేది ఎమ్మెల్యేల నుంచి గట్టిగా వస్తున్న వాదన. ఇది ఏమంటారు మీరు? అఫ్కోర్స్ సార్, ఇవి అక్కడక్కడ జరుగుతున్నాయి అన్న ఉద్దేశంతోనే మొన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో కూడా చెప్పారు, ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మనం చంద్రబాబు గారి దగ్గర కూర్చొని మాట్లాడుకుందాం, అంతేగాని ఎక్కడ మనం విడిపోవద్దు, కలిసి ఉంటేనే మనం స్ట్రాంగ్ గా నిలబడితేనే గత ప్రభుత్వాన్ని మనం ఎదిరించినాం అలాగే ఉండాలి అంటున్నారు. అక్కడక్కడ మేము పోలవరం ఎమ్మెల్యే మీద జరిగిన ఎలిగేషన్ చూసాం, ఉంగుటూరు ఎమ్మెల్యే గారి గురించి TV5 లో కథనాన్ని చూసినాం. అక్కడక్కడ మాకు మనసుకి చాలా బాధ కలిగింది. ఎందుకంటే మేము ఎవరి కోసం అయితే పనిచేస్తున్నామో, ఎవరినైతే గొప్ప స్థాయిలో చూసినామో, ఎవరినైతే పొగుడుతున్నామో, ఎవరినైతే ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోబెట్టామో, వారి నుంచి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతున్నప్పటికీ మా నాయకుడు మాకు చెప్పిన ఒకే మాట, మనం రాష్ట్రం కోసం పోరాడుతున్నాం, ఒక వ్యక్తి కోసం కాదు, ఒక వ్యవస్థ బాగుండాలని పోరాడుతున్నాం. 15 సంవత్సరాలు కలిసి ఉండాల్సిందే, ఎన్ని ఇబ్బందులైనా తట్టుకోండి, నిలబడండి, ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, ఆయన నవ్యాంధ్ర నిర్మించాలి, ఈ చిన్న చిన్న పరిస్థితులు దాన్ని అధిగమించండి. అంటే అనుకూలం ప్రతికూలం అంటారు, అనుకూలంలో ఎవరైనా మాట్లాడతారు, ప్రతికూల పరిస్థితుల్లో ఓర్పుగా ఉండడమే గొప్ప విషయం అంటూ మాకు ఆయన నేర్పించిందండి. దాని బాటలోనే వెళ్తాం. రమణారెడ్డి గారు, మీరు మమ్మల్ని ఎన్ని ప్రశ్నలు అడిగినా మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారో మాకు కొద్ది అర్థం అవుతుంది. రమణారెడ్డి గారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎలా ఉంటది, మేము వచ్చి తప్పు చేయలేదండి, ఆయన మాకు ఏ పదవి లేకపోయినా మా అన్న బాగుంటే చాలు, రాష్ట్రాన్ని మా అన్న కాపుగాస్తే చాలు. రజనీ గారు, నా క్వశ్చన్ చెప్పండి. మీరు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ బాగుండాలని కోరుకుంటున్నారు, అవును, కానీ ఉండాలంటే ముందు బేస్ మాట ఉండాలి కదా. ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ పార్టీ రోజు రోజుకి వీక్ అవుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకులు రోజు రోజుకి పుంజుకుంటున్నారు, జనసేన పూర్తి స్థాయిలో ఒక బేస్ మఠం లేకుండా వాళ్ళు పోతున్నారు అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తున్నది. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానులు అయితే కొంతమంది ఉన్నారు, కొంతమంది మనకి ఈ పార్టీలోకి వచ్చి తప్పు చేశామనే భావన ఎక్కువ మందిలో పార్టీలో కనిపిస్తుంది. ఇక్కడ బేస్ మఠం వేసుకోకపోతే పార్టీ రేపు వచ్చే ఎలక్షన్స్ కాబట్టి సర్పంచ్ వచ్చే మళ్ళీ జనవరిలో సర్పంచ్ ఎలక్షన్లు రాబోతున్నాయి, ఇంకా మళ్ళీ కార్పొరేషన్ ఎలక్షన్. ఒకటి వినండి రమణారెడ్డి గారు, వినండి, ఓడిపోయినప్పుడే నిలబడినటువంటి ప్రజలు గుర్తుపెట్టుకోండి, గెలిచినప్పుడు ఎందుకు వెళ్ళిపోతారు, ఊరికే ప్రశ్నిస్తారు, కోప్పడతారు. మా అన్నని మేం కాకపోతే ఎవరు కోప్పడతాం, మా అన్నని మేమే కదా గెలిపించుకుంది, మా భుజాల మీద మోసుకొని గెలిపించినాం కదా, అవతలోళ్ళు భయపెడుతున్నా వంగలేదు కదా, అవతలోళ్ళు డబ్బులు ఇస్తున్నా లొంగలేదు కదా, మా అన్నను మేము గెలిపించుకున్నప్పుడు నిలదీస్తాం, ప్రశ్నిస్తాం, అరుస్తాం, తిడతాం, కానీ వదిలి వెళ్ళిపోవండి. ఒక్క నిమిషం, ఏ జన సైనికుడు వెళ్ళడు, పదవులు ఇవ్వకపోయినా వెళ్ళరు. మీరు డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ, అలాగే పెద్ద పెద్ద కేసులు డీల్ చేసిన వ్యక్తి, పార్టీలో ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు అంటే ఇది తెలుగుదేశం వాళ్ళు ఖచ్చితంగా మీ మీద కుట్ర చేస్తున్నా అనుకోవచ్చా? సార్, నేను అదే చెప్తున్నాను సార్, తెలుగుదేశం వాళ్ళకి నేనంటే అభిమానం సార్, ఇంకా మా జన సైనికుల కంటే 100 రెట్లు వాళ్ళకి అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే అమరావతి ఉద్యమంలో కానీ ఎప్పుడైనా కానీ చంద్రబాబు గారి నవ్యాంధ్ర గురించి కానీ, ఎందుకంటే ఆయన విజనరీ గురించి కానీ నేనే బాగా చెప్తుంటాను. సో వాళ్ళకి ఎప్పుడు నా మీద పగ ఉండదు, ప్రతీకారం ఉండదు. నాకు పదవి ఇస్తే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చుకున్నంత ఫీలింగ్ లో ఉంటారండి. నన్ను ఎప్పుడు ఫస్ట్ అడిగేది వాళ్ళే, రజనీ గారు ఇంకా ఆయన రాలేదా మీకు పదవి, వస్తుందిలేండి, కంగారేంటి, ఈలో పని చేసుకునేవ్వండి, చేతిలో బోల్డ్ కేసులు ఉన్నాయి, ముందు అవి చేయకపోతే ఫీజులు ఇచ్చిన క్లయింట్లు వస్తారు, ముందు వాళ్ళకి చెప్పలేండి సమాధానం అనుకుంటూ నేను దాటేసి వెళ్ళిపోతానండి. చివరిగా మీ తల్లిదండ్రులు ఇచ్చిన స్ఫూర్తి ఏంటి మీకు? తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్ఫూర్తి, గురువులు ఇచ్చినటువంటి స్ఫూర్తి అంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అంటే ఈ మూడే భావిస్తాను నేను గట్టిగా. సిద్ధాంతాల్ని, ధర్మాన్ని కాపాడుకుంటపో, అవే నిన్ను కాపాడుతుంది. ఇది ఈరోజు ప్రత్యేక ఇంటర్వ్యూ. ఏదైతే రజనీ గారు చెప్తుంది ఏంటంటే, ధర్మం కోసం మనం ఏదైతే పోరాడతామో ధర్మం మనం కాపాడుతుంది. పదవుల కోసం పార్టీలు ఎప్పుడు పనిచేయలేదు, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం, న్యాయం కోసం పోరాడతారని చెప్పి రజనీ ఈరోజు మనకి తెలిపారు. థ్యాంక్ యూ రజనీ గారు, ఈరోజు మాకు